గన్ పార్క్ దగ్గర తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి మరి ఇట్లా సమావేశాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఎన్నో సమావేశాలు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ కళాకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ అమరవీరులు లేని రాష్ట్రం లేదు. ఇవాళ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులు తెలంగాణ కళాకారులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ఉద్యమకారులకు ఇవాళ న్యాయం జరగలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అమరవీరుని తల్లిగా కోరుకుంటున్నా. సార్, మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు కూడా చేస్తున్నారు. కాకుండా మరి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా 6 ఇదొకటి సార్. అమరవీరుల కుటుంబాలను ఉద్యమకారులను గుర్తించాలి. ముందుగాల మరి అమరవీరుల కుటుంబాలకు మీరు వాళ్ళకి 250 గజాల ఇండ్లు కట్టిస్తున్నారు, మరి 25,000 పింఛన్ ఇస్తున్నారు. ఆ పింఛన్లు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు మరి ప్రకటన చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ ఉద్యమకారులు కానీ అమరవీరులు కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లు కానీ వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి కూడా వాళ్ళ సమస్య పోరాడడానికి కూడా ఏ ఒక్క నాయకులు ఒక పదవులలో లేరు. కాబట్టి తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు గుర్తించి ఉద్యమకారులకు గుర్తించి మరి అమరవీరుల కుటుంబాలకు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పించాలి. మరి వాళ్ళకి ఏదన్నా చట్టసభల్లో కూడా పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది అమరులయ్యారు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి నడి రోడ్లో మంటల్లో నిప్పుల్లో కాలుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే సోనియమ్మ గారు. ఇట్లాంటి విద్యార్థులు ఎంతో మంది చనిపోతారు, పిల్లలు తల్లి కడుపుకోతా మిగిలిపోతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది సోనియమ్మ గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి సోనియమ్మ గారు రుణం తీర్చుకుందామని చెప్పి ఇవాళ మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లన్నా మరి అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు న్యాయం జరగాలి సార్. రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుకుంటున్నా. నేను ఎప్పుడు కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడలే. మా అమరవీరుల తల్లిదండ్రులు ఒకటే ఆలోచిస్తున్నారు. ఆ గవర్నమెంట్ అట్లే అయింది, ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు ఎన్నో చేస్తున్నారు. ముందుగాల అమరవీరులకు గుర్తించాలి. అమరవీరులకు గుర్తించినప్పుడు మీరు ఎన్ని చేసినా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా సంతోషిస్తుంది. అమరవీరులకు గుర్తించకపోతే మాత్రం అమరవీరుల తల్లిదండ్రులు కానీ అమరవీరుల కుటుంబాలు బాధపడుతున్నారు. కాబట్టి అమరవీరులను ఉద్యమకారులను గుర్తించాలని చెప్పి మరి అమరవీరులకు అదేవిధంగా ఎంతో మంది విగ్రహాలు పెడుతున్నారు. ఎక్కడ విగ్రహాలు చూసినా ఎక్కడ పేరు చూసినా ప్రాజెక్టులు కానీ కాలేజీలు కానీ చెర్లు కానీ కుంటలు కానీ ఎక్కడ పెట్టినా కానీ మంచి మంచి ఓసీలలో మరి వాళ్ళ అగ్రకులు వాళ్ళే పెడుతున్నారు. కాబట్టి మరి శ్రీకాంతాచారి పేరు ఇప్పుడు ఎల్బీనగర్లో కట్టే హాస్పిటల్కు మరి శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఎల్బీనగర్ చౌరస్తా కూడా మరి శ్రీకాంతాచారి జీవో తీసిరు. అది కూడా శ్రీకాంతాచారి పేరు నామకరణం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటా. ముఖ్యంగా తెలంగాణ 69లో కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది పోరాడి కాళ్ళు చేతులు ఇరిగి కూడా వాళ్ళు తిండి తిప్పలు లేకుండా పోరాడినటువంటి ఉద్యమకారులను కూడా గుర్తించాలని నేను సీఎం గారిని నమస్కరించుకుంటూ కోరుకుంటున్నాను.